డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి పండుగతో నగరవాసులంతా సొంత గ్రామాలకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. సాయంత్రం ఒకేసారి వాహనాలు ఎక్కువగా హైదరాబాద్ నుంచి బయలుదేరడంతో చిట్యాల సమీపంలో ట్రాఫిక్ రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది. పెద్ద కాపర్తి వద్ద ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండడంతో కేవలం సర్వీస్ రోడ్డుపై మాత్రమే వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. భారీగా వాహనాలు రోడ్డుపైకి రావడంతో బారులు తీరాయి. పెద్ద కాపర్తి నుంచి వెలివేటెడ్ వరకు దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్పై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి జానయ్య అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని నగరం నుంచి సొంత గ్రామాలకు ప్రయాణమైన వాహనదారులతోటి హైదరాబాద్ విజయవాడ రహదారిపైన మాత్రం భారీగా రద్దీ మాత్రం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ప్రస్తుతం మనం పెదకాపర్తి సమీపంలో ఉన్నటువంటి ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం వద్ద సర్వీస్ రోడ్ల ఉండడం వల్ల కూడా భారీగా వాహనాలు ఒకేసారి రావడంతో దాదాపుగా ఏదైతే వందల సంఖ్యలో దాదాపుగా 8 కిలోమీటర్ల మేర ఇటు విజయవాడ వైపు వెళ్లేందుకు పోతున్నటువంటి వాహనాలతోటి 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఇటు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలను చిట్యాల సమీపంలోని ఇటువైపు రాకుండా కూడా 2 దారులను ఇటు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి వాహనాలతో పాటు వాటిని నిలుపుదల చేసి ఇటు విజయవాడ వైపు 2 వైపుల నుంచి కూడా విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలను ప్రస్తుతం అనుమతిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సాయంత్రం 7 గంటల నుంచి మొదలైనటువంటి ఈ వాహనాల రద్దీ ప్రస్తుతం భారీగా కొనసాగుతుండటంతో ఇటు ఏదైతే పెదకాపర్తి నుంచి దాదాపుగా వెలిమినేడు వరకు కూడా ఆ వాహనాలు మాత్రం రోడ్లపై నిలిచిపోవడం, ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు డైవర్షన్ చేసి ఇటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలను పూర్తిగా చిట్యాల సమీపంలో నిలిపివేయడంతో అటు హైదరాబాద్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు కూడా దాదాపుగా 3 కిలోమీటర్ల మేర అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అయితే ఎక్కువగా విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కువగా వస్తుండడంతో ఇటు హైదరాబాద్ వైపు ప్రస్తుతం రోడ్డునైతే వాహనాలను నిలుపుదల చేసి 2 వైపుల నుంచి ఈ వాహనాలను పంపిస్తున్నా కూడా అంతకంటే ఎక్కువగా వాహనాలు వస్తుండడంతో ఈ ట్రాఫిక్ జామ్ అయితే ప్రస్తుతం ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు పెద్ద కాపర్తి దాటిన తర్వాత చిట్యాల సమీపం నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి యూటర్న్ ఏదైతే ఉందో ఆ రోడ్డు వద్ద 2 వైపుల నుంచి వాహనాలను వదిలి అక్కడ ఒకే వేకు కలుపుతున్న పరిస్థితి ఉంది. దీంతో కొన్ని వేల సంఖ్యలో ఒకేసారి వాహనాలు రావడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడింది చెప్పు. అయితే పోలీసులు మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు వాహనాలను ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా అన్ని చర్యలు చేపడుతున్నారు. అయితే ఒకేసారి వచ్చిన వాహనాలతో మాత్రం ఈ రద్దీ అయితే కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది ఇటువైపు హైదరాబాద్ విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు, మరోవైపు హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి వాహనాలు ఉన్నాయి. దీంతో విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవైపు మాత్రమే అనుమతించడంతో ఇటు ఎక్కువగా వాహనాలు ఒకేసారి రావడంతో పోతున్న విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా కూడా చూడొచ్చు. ఎందుకంటే ఈ వాహనాల తాకిడితోటి దాదాపుగా చిట్యాల నుంచి దాదాపు పంతంగి టోల్ ప్లాజా సమీపం వరకు రెడ్డిబాయి వరకు కూడా గుండ్రాంపల్లి వరకు కూడా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో 2 వైపుల నుంచి అనుమతించినా కూడా ఇంకా ఎక్కువ వాహనాలు అలాగే వస్తున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ జామ్ కూడా ఇలాగే కొనసాగుతుంది. దీంతో ఎక్కడైతే పెదకాపర్తి వద్ద ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం జరుగుతున్న ప్లేస్ ఉందో అక్కడ కేవలం సర్వీస్ రోడ్డు ఉండడం వల్ల ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే అవి 2 వాహనాలు మాత్రమే వెళ్లే విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రావడంతో ఈ సమస్య మాత్రం తలెత్తిందని చెప్పవచ్చు. అయితే మొత్తానికి సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ఈ వాహనాల తాకిడి అయితే ఇంకా కొనసాగుతుంది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. కానీ కేవలం పంతంగి టోల్ ప్లాజా దాటిన తర్వాత అక్కడి నుంచి చిట్యాల వరకు మాత్రం ఈ ట్రాఫిక్ జామ్ పరిస్థితి అయితే ఏర్పడుతున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు చిట్యాల దాటిన తర్వాత నార్కట్పల్లి నుంచి నార్కట్పల్లి అద్దంకి రహదారి ఉంటుంది కాబట్టి అటు డైవర్షన్ కావచ్చు, ఇటు నగర్కల్ వెళ్ళిన తర్వాత వైజాగ్, రాజమండ్రి, కాకినాడకు సంబంధించి వెళ్ళేటువంటి వాహనాలు 365 జాతీయ రహదారిపై వెళ్తుండడంతో కొంత అక్కడ ట్రాఫిక్ జామ్కి సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు కేవలం చౌటుప్పల్ నుంచి చిట్యాల వరకు మాత్రం ఈ ట్రాఫిక్ సమస్య ఉంది. దాన్ని పోలీసులు అయితే భారీగా అక్కడికి చేరుకొని ట్రాఫిక్ని అయితే క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనబడుతుంది. కెమెరామెన్ వీరలాల్తో జానయ్య, జీ తెలుగు న్యూస్, చిన్నకాపర్తి నుంచి.